అయితే చూపు వస్తుందంటారా? తప్పకుండా పసరు వేసి కట్టు కడతాను. 2 రోజులకోసారి కట్టు మార్చాలి. కాస్త నీడ పట్టు ఉండండి. అలా పడబోయావేమిటి శివరాం? ఈయన దుర్గాప్రసాద్ గారని పోలీస్ ఆఫీసరు, సిటీ నుంచి వచ్చారు. ఎవరో దొంగ వెధవలు చేసిన పనికి ఈయన కళ్ళు దెబ్బతిన్నాయి. మా ఉద్యోగాలే అంత, అనుక్షణం రిస్క్. ఇప్పుడు నా కళ్ళు పోయినందుకు ఆ దొంగరాముడు పండగ చేసుకుంటూ ఉంటాడు. మీరేం బాధపడకండి, మీకు చూపు తప్పకుండా వస్తుంది. ఆ దొంగ విధవని పట్టుకుని తీర్తారు. ఏం శివరాం? శివరాం ఎవరండి? మీ బంధువా? మాకే కాదు, ఈ ఊరందరికీ బంధువు. మా కోటయ్య గారి మనవడు. ఓ అలాగా. నమస్కారం శివరాం. నమస్కారం అండి. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. మనిషిని బోలిన మనుషుల్లాగే గొంతును బోలిన గొంతులు ఉండొచ్చు. చూడు శివరాం, వీరికి అవతల ఒడ్డున మెట్ట మీద విడిది ఏర్పాటు చేశాం. పాపం చూపు లేదు కదా, కళ్ళల్లో మందేశాక వీరిని కాస్త నావలో దిగబెట్టరా. నీదే ఊరన్నావు? పసలపూడి అండి. రామచంద్రపురం దగ్గర కదా? మంచి ఊరు. అవునండి. ఏం చేస్తుంటావో? ఏదో గాలికి తిరుగుతూ ఉంటామండి. వాయిస్ ఏమిటి ఆ రామకృష్ణలా ఉంది? వెళ్ళిపోతున్నట్టున్నావు, కాస్త హ్యాండ్ ఇవ్వయ్యా. ఎప్పుడో ఎక్కడో బాగా పరిచయం ఉన్న చేయలే ఉందే. కాదండి, పేడ బిస్కిన్ చెయ్యి. మీరండి. ఎంత ప్రశాంతంగా ఉంది. కాసేపు ఇక్కడే ఉండి ఎవరి సాయమన్నా తీసుకుని పెడతానులే. ఆ గుట్ట మీద కనిపించేదండి మీ ఇల్లు. కనిపించడమా? ఎవరికి? వస్తానండి. దండాలండి. వీడి భాషలో ఏదో దొంగ యాస ఉన్నట్టుంది. కనిపించడా? బాబు ఆగండి. ఎందుకు ఈ బాబుని అలా కొడుతున్నారు? బాబు సాటి మనిషిని హింసించడం అనాగరికం. నిజమేనండి, కానీ మనిషి కాదు. ఇంత పచ్చి తెలుగు మాట్లాడతారు. తమరు తెలుగువారా? అవును, పట్నాయక్. ఇంతకీ మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? కోపం వద్దు బాబు. సార్, మేము దుబాయ్ వెళ్దామని వచ్చాం. మాకు ఉద్యోగాలు ఇప్పిస్తానని పొట్టోడు ఇంకో పొట్టోడు పరిచయం చేశాడు. వాడు మా డబ్బులన్నీ. అక్కర్లేదు, నాకంతా అర్థమైంది. ఆ పొట్టాయన మిమ్మల్ని మొత్తం దోచుకున్నాడు. ఇప్పుడు మీకు జేబులున్నాయి గానీ అందులో డబ్బులు లేవు. అవును సార్, ఎలా కనిపెట్టేశారండి? నాన్న కొట్టొద్దు, కొట్టొద్దు. ఇలాంటి అంశం నేను చూడలేను సార్. టీ తాగడానికి కూడా డబ్బులు లేవు. నీరసానికి కళ్ళు తిరిగిపోతున్నాయి బాబు. అందాక ఈ శనగలు తిన్నాను. మిమ్మల్ని ఈ పొజిషన్ లో చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఎందుకే ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏదో ఇక్కడే డబ్బులు సంపాదించి దుబాయ్ వెళ్ళిపోవాలి సార్. మాలాంటి చూస్తే మీ గుండె తరుక్కుపోద్ది కాబట్టి మీరే మాకు దారి చూపించాలి సార్. మీరేం భయపడక్కర్లేదు, నేను ఉన్నానుగా. మై హోనా. ఇన్నాళ్ళు దేవుడు పైన ఉన్నాడు అనుకున్నాను, బొంబాయిలో ఉన్నాడని ఇప్పుడే తెలిసింది. బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగ చేసుకుంటావు? కొంచెం అందుకే కొడుతున్నారు. సరే, మీరు ఉండడానికి ఇల్లు ఇస్తాను, బతకడానికి ఉద్యోగాలు ఇస్తాను. మనం మ్యాన్షన్ కి వెళ్దాం పదండి. మ్యాన్షన్ అంటే ఏంట్రా? మ్యాన్షన్ హౌస్ బ్రాండీ బాటిల్ మీద ఉంటుంది, పెద్ద భవనం అది. పట్నాయ్ గారు చెప్పిన భవనాలని చుట్టూ కనిపించినాయి. ఇదేంటో ఇలా ఉంది. పెద్ద మ్యాన్షన్ అన్నాడు. ఇదేనయ్యా మీరుండే రూమ్ విత్ ఫర్నిచర్. ఎలా ఉంది? ఏంటండి, ఒక బెడ్రూమ్ అని, ఒక హాల్ అని, ఒక కిచెన్ అని, కిచెన్ అని. మీరందరూ కూర్చుని మాడుకుంటున్నారు అనుకో, అది హాల్. వంట చేసుకుంటున్నా అనుకో, అది కిచెన్. పడుకున్నా అనుకో, అది బెడ్రూమ్. మరి వర్షం వస్తే స్విమ్మింగ్ పూల్. సరదాగా ఈత కొట్టొచ్చు. సరదాగా నన్ను అర్థం అవద్దు. మాకు తొందరగా ఏమైనా ఉద్యోగాలు ఇప్పించండి. ముంబైలో జాబులు వేస్ట్ అయ్యా, బిజినెస్ బెస్ట్. మేమే బిజినెస్ చేస్తామండి. ప్రతి మనిషిలోనూ టాలెంట్ ఉంటది. ముందు మీ టాలెంట్స్ ఏంటో నాకు తెలియాలి. నీకేమొచ్చు నాన్న? మందాగటం వచ్చేది. కెపాసిటీ ఎంతో? దించకుండా ఫుల్ బాటిల్ తాగలను. ఏ దించి తాగొచ్చు కదా. దించితే ఇటు తాగేస్తానండి. నిన్ను అడగక్కర్లేదు. నీకేమొచ్చు బాబు? ప్రేమించడం వచ్చండి. ఇప్పుడు పిల్లని చూపించాలా? అబ్బో సిగ్గు ఒకటి. నువ్వు స్పీడ్ గా ఉన్నావు. నీకేమొచ్చమ్మా? నాకు ప్యాకెట్ వచ్చు సార్. నా బాబే వద్దులేదు. నీకేమొచ్చు నాన్న? అదేంటది? కరాటే. ఓహో వద్దులేదు, అవసరం లేదు. ఇంకా పెద్ద నీకేమొచ్చు? ఏడు వంట మనిషి అండి. వంట కాదు సార్, చెఫ్.
చెఫ్ అంటే ఏం వంటలు వండుతావు? సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, కాంటినెంటల్, ఆస్ట్రేలియన్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఇవన్నీ అక్కర్లేదు కానీ పావు బాజీ వచ్చా? నేను చేయటంలో ఎక్స్పర్ట్ సార్. మీ అందరిలోకి ఇతనే వేస్ట్ వేయాలనుకున్నా కానీ ఇప్పుడు ఇతనే మీకు హెల్ప్ అవుతున్నాడు. ఎలా సార్? చెప్తాను. ఈ పెద్ద బాబుని కుక్గా పెట్టుకుని పావు బాజీ బిజినెస్ పెట్టుకోండి. ఇంత బతికి పావుబాజీ పంట. బాబు మీకు ఇష్టం లేకపోతే వద్దులే, మీ దారి మీరు చూసుకున్నాడు. అలా అనకండి పట్నాయక్ గారు. అంతే. మీరు ఎలా చెప్తే ఎలాగండి? ఇప్పుడు మీకు ఎవరికి ఈగో ప్రాబ్లమ్స్ లేవు కదా? మా బతుకు ఇవి ఏంటండి కనిపెట్టబడలేదు. మై హోనానా ఇదిగో 500. మోసపోయిన వాళ్ళని ఆదుకోవడం నా హాబీ అయితే ఉదయాన్నే అప్పించి సాయంకాలం వసూలు చేయడం నా బిజినెస్. ముందు ముడిసరుకొని బిజినెస్ మొదలెట్టండి. ఇందులో 50 తగ్గింది. తగ్గలేదు, నేనే తగ్గించాను. ఇంట్రెస్ట్. ఒరే మామ, వెంకటేశ్వర్లు మాస్టర్ నిన్ను డైలీ తుక్కు లేపేస్తున్నాడు రా. అవునరా, నా బతుకు మరీ కుక్క బతుకైపోయింది. ఒరే మామ, మాస్టారి తిక్కదించే ప్లాను ఈ చిన్న కాగితం ముక్కలో ఉంది. ఈ ముక్కతో మాస్టారి కథ ఎన్ని గింగిరాలు తిరుగుతుందో చూడు. ఈ ముక్కతో గింగరాల. అవును, పద పద. ఏటి రాలుడు? మామ, అందరూ ప్లే గ్రౌండ్ లో ఉన్నారు. నువ్వు ఆ తెల్లతో నిలబడి ఎవరన్నా వస్తున్నారో చూస్తూ ఉండు. ఎవరన్నా వస్తే వెంటనే విజిలే. అలాగే. ఏంట్రా గింగరాలు గింగరాలు అన్నావు? రోజా పుస్తకాలు చూస్తున్నావు ఏంటి? రోజా పుస్తకంతోనే ముఖ్యమైన పని ఉంది. ఎవరన్నా వస్తున్నారేమో చూడు. అలాగే. ఎవరు రావట్లేదురా, 2-3 తప్ప. అబ్బా, విజిలేచ్చుగా. నాకు విజిల్ రాదురా. సరే పద. కూర్చోండి, సిద్ధం. ఈ రోజు మీరు టై కట్టుకోలేదేం సార్? ఏ, నేను టై కట్టుకోపోతే తెలుగు గంగ పొంగిపోతుందా? 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా? టై కట్టుకుంటే అందంగా ఉంటారు సార్. సరే కూర్చో. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ లెసన్, శృంగార నైషధం. అల్లుడు, లోపల ఏం పెట్టావురా? టిక్ టిక్ డింగ్ డాంగ్ పెట్టావా? డిస్కో శాంతి బొమ్మ పెట్టావా? వెంకటేశ్వర గడి మొహం ఏంటి అలాగైపోయింది? చూస్తూ ఉండు మావా. రోజా, కాస్త బయటకు వస్తావా? అది వెంకటేశ్వర్లు రోజాని బయటికి తీసుకెళ్లి ప్రైవేట్ గా పాఠం చెబుతాడంట. ఆ తర్వాత రోజా తిరిగి వచ్చి మనందరికి మళ్ళీ పాఠం చెబుతుందంట. కదా కదా. కళ్ళు మూసుకునే ఉన్నాడు, కొంపదీసి నిద్రపోతున్నాడేంటి? ధ్యానం. కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు. అవునా? అబ్బా. రామ్ ప్రసాద్, నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది, కానీ చెప్పక తప్పదు. ఎందుకంటే అది నిజం కాబట్టి. కరెక్ట్ సార్, కరెక్ట్. ఏంటి సార్ అది? నీకు 40 ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు గురుజీ. అవి మామూలు కష్టాలు కావు, అష్ట కష్టాలనే చెప్పాలి. ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే, దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపాలైపోతుంది. నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండను పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది. మరో కఠోరమైన నిజమేమిటంటే, నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచి వెళ్ళిపోతుంది. ఒక్కతేనా ఎవరితోనన్నా? తప్పు. అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకు రమణ. సారీ సార్. ఇదయ్యా రాంప్రసాద్, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళ తర్వాత అలవాటైపోతుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏమో వెంకటేశ్వరరావు, కులాసైనా రమ్మన్నారట. నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను. ఏంటి గురుజీ? నీకు శుక్రమహాదశ ప్రారంభం అవబోతుంది. అంటే శనిగా సెట్ అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు. ఇప్పటిదాకా మేమందరికీ టోపీలు పెట్టాం గానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురుజీ. అదే విధి. మరి ఇప్పుడు బిల్ల బంటోతు నుంచి బీట్ కానిస్టేబుల్ వరకు అందరికి నెత్తిమి టోపీలు ఉంటాయి. అందులో ఏ ఉద్యోగం? ఎస్ఐ గారు కూడా టోపీ పెట్టుకుంటారు తెలదా? ఏది మన చదివే చదువులకు ఎస్ఐ ఉద్యోగాలు ఇస్తారేంటి? గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు. ఏబిసిడీలు చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి. మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది. మీరు చాలా ఫేమస్ అయిపోతారు. వింటానికి చాలా బాగుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురుజీ? ఏమీ చెయ్యదు, వెయిట్ చేయండి. కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి పట్టుకుంటుంది. అంతవరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది. అయినా పర్వాలేదు, వెయిట్ చేస్తాం. అందాక ఏ అప్పు సపోర్ట్ చేసుకుని తాగుతాం. బ్రతుకుతాం అన్నట్టు అప్పు అంటే గుర్తొచ్చింది. అప్పు మీద మీ అభిప్రాయం ఏంటి గురుజీ? ఏంటరా ఉన్న
కాలం ముందు ముందున అందరూ ఏమండే తమ నోటు కింద పడిపోయిన తీసుకునే అలవాట్లేదు నువ్వు ఉంచుకో. తమది బయటూరా? అవును అవును, ఈ ఊళ్ళో పేకాడడం మొగోడే లేడా? భలేవారండి. అసలు మా ఊరు పేకాడకు పెట్టింది పేరు. తమరు దయచేయండి. పదా టీఠా టిటిటా ఠా 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 లా 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 డండ 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 డా డండ డా డండ డా డండ డా ఏయ్, డండ తప్పుగా. డా సూపర్ ఐరన్ హ్యాండ్ తీసుకొచ్చాలే. డండ ప్యాకెట్లో సీట్ ఇచ్చిన మనసు తెచ్చుకున్నావు. ఇదిగో 100. సీటుకు 100. హ, ఈ 100 ఏంటి? ఇదే ఎమ్మెల్యే సీట్ అయినట్టయితే బస్తాలు బస్తాలు కట్టకట్టించుండేవాడిని. కూర్చో. బాబు ఆ డబ్బులని జేబులో సర్దుకోండి, పోతాయేమో. పిచ్చదవా, ఇదొక డబ్బా. ఈ మాత్రం డబ్బుతోటి మా మేనలుడు టుక్కు టుక్కు వెండి గోళీలు ఆడుకునేవాడు. అవును రే, ఈ ఊళ్ళో ఎవడో రాంబాబు అంట పెద్ద పుడింగి. నేను ఊళ్ళో లేని టైం చూసి మా యజమాని కూతుర్ని లేపుకొచ్చాడంట. ఆ టైంకి నేను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది గాని, ఉన్నట్టయితే ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి కింద పడకుండా గాల్లోనే పేకాటాడుండేవాడిని. మరి ఇప్పుడైనా వాడిని ఎందుకు వదిలేశారు సార్? ఏడి కనిపిస్తేగా నేను ఊళ్ళోకి అడుగు అడుగు పెడుతున్నానో తెలిసి దడదళ్ళాడిపోతూ ఎక్కడో దాక్కున్నాడు. అయినా వదలను వదలను, నేను వాడిని వదలను. వాడి అంతు చూస్తాను. ఇప్పటికే ఈ చేత్తో 11 మద్దలు చేశాను. ఇంకొకటి చేశానంటే 12 అయిపోతాయి. లెక్క సరిగ్గా ఉంటది. అసలు రాంబాబుని ఇదివరకు ఎప్పుడైనా చూసారా సార్? ఏది చూడండి, ఆహా. ఆ చూకి తెలిపిన వాడికి 10,000 రూపాయలు బహుమతిస్తాను. ఆ 10,000 ఇటు ఇవ్వండి. చూపిస్తావా? ఆ, మీరే. అమ్మో! అమ్మా, మైక్ టైసన్ గురించి ఉన్నాను, జాకీ చాన్ గురించి ఉన్నాను కాదమ్మా. ఈయనిట్ట కొడతాడని తెలిస్తే ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేవాడు కాదమ్మా. ఐం బ్యాడు. పాపం ఎందుకండి ఇతను అలా కొట్టారు? వీడు వాగుడు చూస్తే అక్కడే చంపేద్దాం అనుకున్నాను. దాన్ని చంపడానికి తగ్గ పర్సనాలిటీ లేదని వదిలేశాను. వద్దులే నాయన. అమ్మా నీ గాజులు నువ్వు తీసుకున్న తల్లి, మన ఊరు నేను వెళ్ళిపోతాను. ఏయ్, అన్నం తినకుండా వెళ్తావా? తన్నులు తిన్నోడిని అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు? తినే వెళ్తాను. వెళ్ళాడు కదా, వస్తాడు, కంగారు ఎందుకు? హలో, రాత్రులు నల్ల కలద్దాలు అవసరమా? ఎందుక కనపడడం లేదు. వెళ్ళిన పని ఏమైంది? ఆపరేషన్ కిచెన్ బ్లాస్ట్ రెడీ. అల్లుడు, ఈ ప్రాక్టికల్ లో నువ్వు సక్సెస్ అయ్యవంటే నీదే ఆ లూసి. కేసు ఉద్యమేనని భయంగా ఉందిరా. నీకెందుకే అక్క, నేను ఉన్నాను కదా. ఓ 1,00,000 రూపాయలు పారేసాం అనుకో, మా అడ్రస్ సూసైడ్ అయిపోద్ది, కేసు సైడ్ అయిపోద్ది. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. థ్యాంక్ యూ. మామయ్య, ఏదో గుండెల్లో దడగా ఉన్నట్టుంది కదూ? నాకేం లేదు, నువ్వు వెళ్ళు. పిచ్చి మొహం, నాతో పాటు జీవితంలో ఎంతో పైకి రావాల్సింది పాపం ఇప్పుడు ఏకంగా పైకే పోతుంది. క్రాంతి, ఏ క్రాంతి, 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 లేమ్మా. ఏంటి శంకర్, ఏం కావాలి? ఏం లేదురా, తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ పెట్టివా? పెడతానుండు. ఏదో ఒక రాగం శంకర్. పిలిచింది. ఒక దేవత వెలిసింది నా కోసమే. అది సరే, కిచెన్ లో చీకటిగా ఉంది, తోడు రావా? జస్ట్ స్విచ్ ఆన్ చేస్తే చాలు. రా శంకర్. అర్ధరాత్రి పూట అంకమ్మ శివాలని తెల్లవారుజామున ఈ తోలుబొమ్మలాట. కాఫీ కావాలన్నాడు బాబాయ్. ఆ. కిచెన్ లో చీకటిగా ఉంది, ఆ. తోడు రమ్మన్నా. వెళ్ళొచ్చు కదా, ఆ మాత్రానికి వణికిపోతావు ఎందుకు? అరవక్కర్లేదు, పక్కనే ఉన్నాను, వినబడుద్ది. అమ్మాయిని డిసప్పాయింట్ చేయకు. వెళ్ళా డౌట్ రా నీకు. అలాగా? అమ్మో, నేను రాను. మూడు పిల్లల మధ్య నేనేందుకు రా అసహ్యంగా. వెళ్ళు, నువ్వు వెళ్ళు. అక్కర్లేదులే, నేనే వెళ్ళి తీసుకొస్తా. ఒరేయ్, ఏమైందిరా? ఆపరేషన్ కిచెన్ బ్లాస్ట్. నీ కోడలు పేలిపోతుంది. చెవులు మూసుకుని కూర్చోవే. మూసుకోవే.
తేలింది అక్కడ కాదురా ఇక్కడ. హైదరాబాద్ అర్ధరాత్రి అందాలు అని వాడెవడో పుస్తకం రాయడం, అవి చూపించాలని నన్ను ఈ కారులో వేసుకుని తెల్లవార్లు తిప్పడం నా చావుకొచ్చింది. దిగు. నా కర్మ. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ నేచర్. ఇలాంటి వాతావరణం కోసమే నా కవి హృదయం ఎప్పుడు ఘోషిస్తూ ఉంటుంది. ఇల్లు బంగారం గాను, నా ఒళ్ళు. ప్లీజ్. అంత సీన్ లేదు, పద. ఇక్కడ ఎక్కడో గోల్డ్ వాసన వస్తున్నట్టుంది. వీడెవడు ఇలా వస్తున్నాడు? ఏంటి ఏంటి అంటున్నాను? ఏంటి సారీ అండి. ఆంటీనో? ఆంటీ కాకపోతే అనసూయమో అప్పలమో ఎవరైతే నాకేంట మెళ్ళ కొలిసి ఇచ్చేయండి, వెళ్ళిపోతా. ఏంట్రా ఇచ్చేది? కరాటే టైప్ లో ఒక్కడి పీకనండి. అయ్య బాబాయ్, చూసావా బాజు నీకు కర్రట వచ్చా? వచ్చా అంటే నిన్నే పుస్తకం కొన్నాను, ఇంకా చదవలే. అనవసరంగా టైం వేస్ట్ చేసావు. రా అనకూడదు అనాలి. వాటితో మీకు మాటలేంటండి? వెళ్ళి నాలుగు పీక. ఆడు ముందు కొట్టున్నాడే. ఆ గొలుసు ఇవ్వకపోతే పీకుతా నీ కోక. అలా చూస్తూ ఊరుకుంటారేంటండి? నువ్వే కాపాడుకో. ఒరే దొంగ సచ్చినాడా, చీర వదలరా. మర్యాదగా గొలుసు ఇచ్చే, నేను ఇవ్వను. లేకపోతే చీరలా. దొంగ సచ్చినాడా, నీ చేతులు పట్టుకొని నా చీర వదలరా. యమ్మో, యమ్మో. మిత్రమా, ఎవరో యమా యమా అని పిలుచుతున్నారు. యమా యమా కాదు మిత్రమా, ఎమ్మో ఎమ్మో అని ఆర్తనాదము చేయుచున్నారు. ఉన్నావురా, రారా. యమ్మో, యమ్మో. మనవాడే తాగిన మత్తులో మానభంగము చేయుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాడు. తప్పు తప్పు, స్త్రీకి మానవే ముఖ్యం. కాదు, ఇప్పుడు ఆమెకు మనమే ముఖ్యం. ఎవరన్నా రక్షించండి, కాపాడండి. మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినదే మనము చేసేదాం. నీకు అక్క చెల్లెలు లేరా? నీ చేతులు పడుకోను. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇదేంటిది? చీర మీద చీర కట్టేవా? అయినా సరే వదిలిపెట్టను. అబ్బా ఎంత బాగుందో. ఇంకో చీర, బెనారస్ సారీ, ఎంత బాగుందో. పెద్ద సారీ ఎప్పుడు కట్టింది? వావ్, షిఫాన్ సారీ. లాగ్ బాబు, లాగ్ 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 బాబు. వావ్, పట్టు చీర. బాబు లాగ్ బాబు, నీకు బిర్యానీ కొని పెడతాను. బిర్యానీయా? టిఆర్ఎస్ సారీ. వావ్, అయ్య బాబోయ్, కళామందిలో చీరలన్నీ ఇక్కడ ఉంటాయి. బాబా, ఇంకొక 2 చీరలు లాగి పెట్టినా నా బాగా తండ్రి లాగే. అది అబ్బా, మా ఆయన ఉన్నాడు ఎందుకు? ఎప్పుడు ఒక మంచి చీర కూడా కొని పెట్టలేదు, ఎప్పుడు పుస్తకాలు చదవడం తప్ప. అబ్బా ఎంత పెద్ద లాటు. ఆగిపోయేవేనన్నా? ఇంకా నా వల్ల కాదు. ఏముండా గుర్తుండే. ఏం చేస్తావు? కొంచెం ఓపిక. అమ్మా, ఎవరు అక్కడ చీరలా ఉంది? అయ్యో, తమ్ముడు, ఒరేయ్, ఆ దొంగ తమ్ముడు వెళ్ళిపోయాడు. ఏమండాయ్, తొందరగా రండి, ఈ చీరలన్నీ డిక్కీలో వేసుకెళ్ళిపోదాం. ఏంటమ్మా చీరలన్నీ? ఆ దొంగడు చేతి మహత్యం అండి, లాగే కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఏమండాయ్? అన్నా